సృజనాత్మకతకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. 3D సాంకేతిక పరిజ్ఞానం అలాంటి అద్భుతాలకు వేదికగా నిలుస్తోంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల ఉత్పత్తి వ్యయం కూడా చాలా తగ్గింది. ప్రచురణ, వస్తు తయారీ, సినిమా రంగంలో ఇప్పటికే చలామణిలో ఉన్న 3D ప్రింటింగ్ పరిజ్ఞానం ఆధారంగా ఇటీవల దుబాయ్లో ఏకంగా ఓ కార్పొరేట్ ఆఫీసును నిర్మించారు. తాజాగా అమెరికాలో ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలో ఓ మినీ బస్సును తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న బస్సును 3D ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి రోజులు నెలల సమయం పట్టలేదు. కేవలం 11 గంటల్లో ఈ బస్సు విడిభాగాల్ని 3D ప్రింటింగ్ పరిజ్ఞానం ఆధారంగా తయారు చేశారు. ఆ భాగాలన్నింటినీ కలిపి బస్సుగా చేయడానికి మరో గంట సమయం తీసుకున్నారు. మొత్తంగా 12 గంటల్లో ఈ మినీ బస్సు ప్రయాణించడానికి సిద్ధమైపోయింది. స్వయంచోదక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ మినీ బస్సులో ఉపయోగించారు. అంటే డ్రైవర్ అవసరం లేకుండానే ఈ బస్సు రోడ్లపై పరుగులు తీస్తుంది. డ్రైవర్ కంటే 100 రెట్లు వేగంగా ఇది ప్రయాణ సమయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇందులో ప్రయాణించేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయనే బెంగ అక్కర్లేదు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన లోకల్ మోటార్స్ అనే అంకుర సంస్థ ఈ 3D మినీ బస్సును తయారు చేసింది. IBM సూపర్ కంప్యూటర్స్ కు అనుబంధంగా పనిచేస్తున్న వాట్సన్ అనే సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటూ సాంకేతిక సహాయాన్ని అందించింది. దీనికి అల్లీ అని పేరు పెట్టారు. పర్యావరణానికి అత్యంత అనుకూలమైన ఈ వాహనంలో 12 మంది ప్రయాణించే వీలుంది. మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ను బుక్ చేసుకున్నట్టుగానే ఈ 3D మినీ బస్సును కూడా చరవాణి ద్వారా బుక్ చేసుకోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను తీసుకురావడానికి గూగుల్, ఇతర కంపెనీలకు ఏళ్ల సమయం పడుతూ ఉంటే తమ వాహన సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని లోకల్ మోటార్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన సాంకేతికత అంతా సిద్ధంగా ఉందని, అనుమతులు రాగానే రోడ్లపైకి తీసుకొస్తామని తెలిపింది. ఈ పరిజ్ఞానం మరింతగా అందుబాటులోకొస్తే ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గనుంది.